శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక చిన్న మాట చెప్తా, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. జాతకంలో గనుక గ్రహస్థితి బాగుంది, కానీ దశ అంతర్దశ కూడా చాలా ముఖ్యమైనది ఉంటుంది. దశ చాలా ముఖ్యమైనది. దశ ఎవరిదైతే నడుస్తుందో ఆ లార్డ్ ఎవరైతే ఉన్నాడో అది ప్రెజెంట్ గనుక నీచ రాశిలో గనుక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శత్రు రాశిలో ఉన్నట్లయితే కొద్ది ఇబ్బంది అవుతుంది. అదే మిత్ర రాశిలో కనుక ఉచ్చ రాశిలో కనుక ఉన్నట్లయితే చాలా మంచి అయితే జరుగుద్ది. సో గోచరానికి అలాగే జాతకానికి సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు అందరికీ ఇలాగే జరుగుతాయని అస్సలు ఉండదు. నేను చెప్పబోయే విషయాల లోపల 50 నుంచి 60% వరకు జరుగుతాయి. మిగతా 40-50 వరకు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఒక మాట చెప్తాం. ముందు గ్రహస్థితి చూసుకుందాం. ఈ 15 రోజుల కోసం గ్రహస్థితి ఈ ప్రకారంగా ఉంది. చూసుకున్నట్లయితే శని మీన రాశిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కుంభ రాశి లోపల రాహు ఉన్నారు. మిథున రాశిలో కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఉన్నాడు. కర్కాటక రాశి లోపల దేవగురు బృహస్పతి అలాగే బుధుడు ఉన్నాడు. 22 తేదీన బుధుడు కూడా రాశి పరివర్తన చేసుకొని సింహరాశి లోపల వెళ్ళబోతున్నాడు. సింహరాశి లోపల కేతు సూర్యుడు ఉండబోతున్నాడు. అంటే 22 తర్వాత బుధుడు కూడా అక్కడ వస్తాడు. ఇక్కడ కన్యా రాశి లోపల శుక్రుడు ఉన్నాడు. చూసినట్లయితే ఈ గ్రహస్థితి అనుసారంగా అయితే ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక మీరు చూసుకున్నట్లయితే కర్కాటక రాశి ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది. సింహరాశి ఇది శుభకర్తరి యోగంలో ఉంది. అంటే సింహరాశి ఇది పురుష రాశి, కర్కాటక రాశి ఇది స్త్రీ రాశి, ఇది తండ్రి రాశి, ఇది తల్లి రాశి. సో రాబోయే రోజుల్లో మానసిక స్థితి ప్రతి ఒక్క వ్యక్తికి రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా హార్ట్కి సంబంధించి కావచ్చు, కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ కనుక తీసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో 18th సెప్టెంబర్ వరకు ఎలాంటి విషయాల లోపల ఎక్కువ స్ట్రెస్ మీరు అస్సలు తీసుకోకండి. నార్మల్గా ఓకే జరిగి ఇంకేం జరుగుద్ది ఆలోచనతో తప్ప మీరు ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లయితే చాలా హెల్త్ పైన స్ట్రెస్ పడుద్ది. తర్వాత ఇంకా మైండ్ మీద ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా వస్తుంటాయి. ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుడి దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది.
అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. వృషభ రాశి వారి కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు అలాగే దేవగురు బృహస్పతి కనుక రాబోయే రోజుల్లో సంబంధం చూసుకున్నట్లయితే ద్వాదశ సంబంధం ఉండబోతుంది. కానీ కేతుతో పాటు సూర్యుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మోక్ష త్రికోణ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఇది రాబోయే రోజుల్లో వృషభ రాశి వారు కావచ్చు, వృషభ లగ్నం వారు కావచ్చు, కుటుంబ పరంగా కొన్ని రాబోయే రోజుల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. అని ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోండి, కేతుతో పాటు సూర్యుడు ఉన్నాడు. సో సూర్యుడు కూడా ఎప్పుడైతే డిగ్రీ ప్రతిరోజు ఒక డిగ్రీ ముందుకు వెళ్తూనే ఉంటుంటారో, కానీ ఎప్పుడైతే సూర్యుడు 15 డిగ్రీ అయిపోతుందో అప్పుడు కొద్దిగా ప్రాబ్లం తగ్గుద్ది. కానీ స్టార్టింగ్ నుంచి అంటే మీకు చెప్పండి 17th నుంచి కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా మానసికంగా ఒత్తిడి, కుటుంబ పరంగా కొద్దిగా పెద్ద పెద్ద బాధ్యతలు అయితే ఎక్కువగానే పెరుగుతూనే కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి. ఇంకో విషయం కనుక మీరు ఇక్కడ గమనించినట్లయితే బుధుడు కూడా స్థితిగతులు మీకోసం చాలా చక్కగా చాలా బాగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవగురు బృహస్పతి కావచ్చు, సూర్యుడితో పాటు సంబంధం కావచ్చు, బుధుడిది రాబోయే రోజుల్లో కాంబినేషన్ అలా ప్రకారంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సాటర్న్ అలాగే మెర్క్యూరీ సంబంధం కూడా 5, 9 అలాగే 6, 8 కాంబినేషన్ రాబోయే రోజుల్లో కలగబోతుంది. ఈ కాంబినేషన్ లోపల అవుతుంది ఏంటంటే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అవుతుంటాయి, అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. దేనివల్ల మీరు ఏవైతే పని చేయబోతున్నారో ఆ పని చోట కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. అండ్ ఇంకో విషయం రాబోయే రోజులు తెచ్చుకోవడం మీరు ప్రయత్నించండి. వృషభ రాశి వారు కావచ్చు, వృషభ లగ్నం కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయం లోపల మీరు అంతా మరీ ఇగ్నోర్ అయితే అస్సలు చేయకూడదు. ఎంత ఏదున్నా కూడా కొద్దిగా హెల్త్కి సంబంధించి కేర్ మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే. అని విశేషంగా ప్రత్యేకంగా గుప్తంగా స్థానం లోపల కొద్దిగా రాబోయే రోజుల్లో ప్రాబ్లం హెల్త్ పరంగా అయితే కనపడుతుంది. అని అప్పులు చాలా ఎక్కువ కనుక మీరు చేసి ఉన్నట్లయితే వృషభ రాశి వారు కావచ్చు, వృషభ లగ్నం కావచ్చు, కొద్దిగా దాని నుంచి కొద్దిగా ఒత్తిడితే మీకు రాబోయే రోజుల్లో కనపడుతూనే ఉంది. కానీ 10 మంది నా గురించి మంచిగా అనుకోవాలి, 10 మంది ముందు నుంచి చాలా బాగా కనిపించాలి, దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తా, ఇలాంటి ఆలోచన ధోరణ కనుక మీకు ఉన్నట్లయితే దాన్ని మానుకోండి. అదంతా మంచిది కాదు. బికాజ్ ఎందుకంటే ఈ రాబోయే రోజుల సమయం ఏదైతే ఉందో మీరు ఎవరి గురించి అయితే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారో వాళ్ళు మీ గురించి అంత ఎక్కువగా అస్సలు ఆలోచించట్లేదు, వాళ్ళు మీ గురించి అంత పట్టించుకోవట్లేదు. సో మీరు ఎందుకు వాళ్ళ గురించి అంత ఇది అవుతున్నారు వరి. సో చాలా ఇంపార్టెంట్ విషయం మీకోసం చెప్పాలని అనుకుంటున్నాను. అని రాబోయే రోజుల్లో ఏదైనా డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలనుకున్నట్లయితే చేయగలుగుతారు. డబ్బు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ సమయకాలం ఏదైతే ఉందో ఇది మీకోసం బాగానే చెప్తాను. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి శుక్రుడు అవుతాడు, తన పంచమాధిపతిలో ఉండడం వల్ల ఇది మీకు బెస్ట్ గానే ఉంటుంది. 2 సెప్టెంబర్ తర్వాత తను తుల రాశిలో వెళ్తాడు. కానీ అంతవరకు కనుక చూసుకున్నట్లయితే అయితే పంచమ స్థానంలోనే ఉండబోతున్నాడు. కానీ ఒక విషయం ఇక్కడ తెలుసుకోండి, క్యారెక్టర్ కొన్ని సార్లు బ్యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 2nd హౌస్ లో కుజుడిది 4th ఆస్పెక్ట్ శుక్రుడి మీద ఉంది, సాటర్న్ 11th హౌస్ లో ఉంది, సాటర్న్ ఆస్పెక్ట్ కూడా శుక్రుడి మీద ఉంది. సో ప్రేమ వివాహం లోపల ఉన్నవారు, ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ సమయకాలం ఏదైతే ఉందో ఓకే పర్వాలేదు, మరి నేనంతా దీని గురించి ఎక్స్పెక్ట్ హై లెవెల్ అయితే నేను చెప్పలేను. కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడ అవుతుందో తెలుసా, ప్రేమ జీవితం లోపల అండర్స్టాండింగ్ సరిగ్గా ఉండదు. అని ప్రత్యేకంగా గర్భవతి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే కొద్దిగా స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసే అవకాశాలు అయితే నాకు రాబోయే రోజుల్లో కనబడుతుంది. దాంపత్య జీవితం లోపల ఓకే పర్వాలేదు, దాని గురించి అంతా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా 3వ వ్యక్తి వల్ల మీ వైఫ్ అండ్ హస్బెండ్ లోపల తగులు వస్తాయి, అది కూడా ఎక్కువసేపు అయితే ఉండదు, తర్వాత మళ్ళీ నార్మల్గానే అవుతుంది. ఈ 15 రోజుల లోపల మీరు చాలా కేర్ తీసుకోవాల్సిన విషయాలు రెండు చోట్ల కనబడుతున్నాయి. ఒకటి, మదర్తో పాటు సంబంధం సరిగ్గా రాబోయే రోజుల్లో కనిపించట్లేదు. రెండోది, ఇంటి పరిస్థితి రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా నాకు అనిపించట్లేదు. ఈ 2 విషయాలు రాబోయే రోజుల్లో వృషభ రాశి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు. మిగతాన్ని ఓకే పర్వాలేదు, దాన్ని మీరు సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతారు. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో, మీ ఆలోచన ద్వారా దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ సూర్యుడు అలాగే కేతు కాంబినేషన్ 4th హౌస్ లో ఉంది. ఓకే, మోక్ష త్రికోణ స్థానం ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. కానీ అర్ధ త్రికోణం కూడా యాక్టివేట్ లోనే ఉంది ప్రెసెంట్. 2nd హౌస్ లోపల కుజుడు, 10th హౌస్ లోపల రాహు ఉన్నాడు.
సో ఇది రాబోయే రోజుల్లో మీకు కొన్ని విషయాల లోపల బెనిఫిట్ చేస్తాయి. వర్క్ పరంగా అయితే మీకు చాలా బాగా కనపడుతుంది. వర్క్ పరంగా నాకు అంత ఇబ్బంది ఏం లేదు. కానీ కుటుంబ ఫ్యామిలీ కనుక మీరు వర్క్ మీద ఎక్కువ తీసుకున్నట్లయితే అది మీకు కొద్దిగా ఒత్తిడి మరీ ఎక్కువ పెంచే అవకాశాలు కూడా ఉండి తీరుతాయి. ఓవరాల్ చెప్పాలంటే వృషభ రాశి వారికి ఇది కాదు, ఎవ్రీ ఇయర్ ఈ సమయకాలం ఏదైతే ఉందో 15th ఆగస్ట్ నుంచి అలా 15th సెప్టెంబర్ ఈ సమయకాలం కన్యా రాశి వారికి, వృషభ రాశి వారికి, అలాగే మకర రాశి వారికి సరిగ్గా ఉండదు. అందులో మీ రాశి వృషభ రాశి కాబట్టి మీకు కూడా ఇది రాబోయే రోజుల్లో మోక్ష త్రికోణ స్థానంలో సూర్యుడు వచ్చిన తర్వాత ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. ఆత్మవిశ్వాసం డల్ అవుతుంది. అంటే ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తికి డల్ అయిన తర్వాత అన్ని విషయాల లోపల భయం ఏర్పడుతూ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఈ స్థితిని మీరు చూసే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనపడుతున్నాయి. ఒక రెమెడీ చెప్తా, ప్రతిరోజు చేయండి. ప్రతిరోజు ఫిజికల్గా సూర్య నమస్కారాలు చేయండి. రెండోది, ప్రతిరోజు ఇంట్లో కనకధార స్తోత్రాన్ని తప్పకుండా చదవడానికి మీరు ప్రయత్నించండి. అది మీకు చాలా హెల్ప్ అయి తీరుద్ది. ఇంకేమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. కానీ ఎవరైతే ఈ టైం లోపల జాబ్ని వదిలేసి ఇంకోటి ఏదైనా చేద్దామని ప్రయత్నం చేసినట్లయితే అలాంటి తప్పులు అయితే మీరు అస్సలు చేయకండి. చాలా పెద్ద ప్రాబ్లమ్స్, రిస్క్ మీరు రాబోయే రోజులు తీసుకుంటారు. సో అలాంటి అస్సలు మీరు చేయకండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.